రాష్ట్రంలో గృహజ్యోతి పథకం కావచ్చు, 500కే వంట గ్యాస్ పథకం కావచ్చు, ఈ పథకాల రాయితీలో ఎవరైనా లబ్ధిదారులకు ఆటంకాలు ఏర్పడి ఈ రాయితీ రాని నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులను తొలగించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆయా ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలను మూసివేయడం జరిగింది. తాజాగా ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలను తిరిగి ప్రారంభించడం అనేది జరిగింది. ఈ గృహజ్యోతి పథకం 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ పథకాలను నమోదు చేసేటప్పుడు అధికారులు తప్పుగా నమోదు చేయడం కావచ్చు, ఎవరైతే లబ్ధిదారులు తమ వివరాలను తప్పుగా ఇవ్వడం కావచ్చు చేసిన నేపథ్యంలో అనేక మందికి ఈ రాయితీలు అనేవి అందకపోవడం వల్ల ఇలాంటి లబ్ధిదారులను గుర్తించి ఈ రాయితీలను అందించడం కోసమే ప్రభుత్వం ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రజాపాలన సేవా కేంద్రాల్లో మనకు ప్రజాపాలన కార్యక్రమంలో ఎవరైతే దరఖాస్తు చేసుకుని అనర్హులుగా గుర్తింపు పొంది ఉన్నారో అలాంటి వారి సమస్యలను మాత్రమే పరిష్కరిస్తారు. కొత్తగా ఈ పథకాలను దరఖాస్తు చేసుకోవడానికి ఈ ప్రజాపాలన సేవా కేంద్రాల్లో తీసుకొనబడవు. కనుక ఈ విషయాన్ని గుర్తించి ఎవరైనా ఈ 6 గ్యారెంటీ పథకాల్లో ముఖ్యమైన 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ పథకం, గృహజ్యోతి పథకాలకు సంబంధించి మీరు లబ్ధిదారులు అయినప్పటికీ మీకు ఈ పథకాలు అమలు కాని పరిస్థితి ఉన్నట్లయితే మీ ప్రజాపాలన దరఖాస్తు రసీదుని తీసుకుని మీరు మీ దగ్గరలోని ప్రజాపాలన సేవా కేంద్రానికి వెళ్లి అధికారులను కలిసి మీ సమస్యలను పరిష్కరించుకుని ఈ ప్రభుత్వ రాయితీలను అయితే పొందండి.